అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సమృద్ధి గలవారై సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను ఇస్తారండి. సో దేవుడు నమ్మదగిన వాడు. సమస్త విధమైన కృపని మన పైన విస్తరింపజేయడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో సమస్త విధములైన కృపను మనం పొందలేని స్థితిలో ఉంటూ వస్తున్నాం. సమస్త విధమైన కృపని పొందలేకపోతున్నాం. ఇందుకు మన జీవితాల్లో దేవుని కృపని మన ఎడల దేవుడు చూపించాలి. అంటే మనకి దేవుడు ఇవ్వాలన్న కృపని, మనకు దేవుడు ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్నటువంటి కృప, దేవుడు మనకి ప్రేమగా ఇవ్వాలనుకున్నటువంటి కృపని మనం ఎందుకని సమృద్ధిగా మనం పొందలేకపోతున్నాం? దేవుడు మనకి ఏదో ఇవ్వాలనుకుంటాడు, ఇవ్వాల్సినంతగా ఆయన ఎంత ఇవ్వాలనుకుంటాడో అంతటా మనం ఎందుకు పొందలేకపోతున్నాం? చాలాసార్లు క్రైస్తవ యొక్క జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు ఏదో ఇవ్వాలని ఆశిస్తాడు, కానీ దాన్ని మనం పొందలేకపోతాం. తిరిగి మనం దేవుడిని అడుగుతాం, ప్రభా నాకు ఎందుకు ఇవ్వలేదు, నాకు ఎందుకు సహాయం చేయలేదు? వాస్తవానికి సమృద్ధైనటువంటి దేవుని కృప మనకి అప్పటికీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. దేవుడు ఎప్పుడూ కూడా తన కృపని మన పట్ల వెనుకంజ వేయడానికి ఇష్టపడు. ఒక మనుషుడు ఒకటి ఇవ్వాలనుకున్నాడంటే అది ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకే దేవుని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో పౌలు అంటాడు, అక్కడ దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపని విస్తరింపచేయును. సో సమస్త విధములైన, సమస్తం అంటే అన్నీ అని అర్థం. కొద్దిగా తక్కువ, కొద్దిగా ఎక్కువ, ఒకటి ఉండి ఒకటి లేక అని కాదు. ఏదైనా తోటలో ఎలాగైతే సమృద్ధమైనటువంటి విధానంలో అన్నిటిని ఎలాగైతే నియమించి పెట్టాడో అదే రీతిలో దేవుడు మన పట్ల కూడా మనకేదో అవసరమో సమృద్ధైన ఆశీర్వాదం దేవుడు ఎప్పటికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో ఆ సమృద్ధైనటువంటి ఆశీర్వాదాలు మనకు పొందలేము. ఇక్కడ ఏమంటాడంటే సమృద్ధైన ఆశీర్వాదాలు మనం పొందకపోవడానికి గల కారణం ఏంటి? అసలు దేవుడు మనకి ఏదో ఇవ్వాలనుకుంటాడు. సపోజ్ ఒక 100 రూపాయలు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటాడు. ఆ 100 రూపాయలు దేవుడి దగ్గర నుంచి మనం ఎందుకు పొందలేకపోతున్నాం? దేవుడి దగ్గర నుంచి 10 రూపాయలే, 5 రూపాయలే, రూపాయి ఎందుకు పొందుతున్నాం? దేవుడు 100 ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి 100 ఎందుకు పొందలేకపోతున్నాం అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. అంటే దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి సమృద్ధిని, దేవుడు ఇవ్వాలనుకున్న సమస్త విధమైన కృపని మనం పొందలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే బైబిల్లో చాలా ఉన్నాయి. 5 విషయాలు చూద్దాం. దాన్ని బట్టి మనం ధ్యానించమని ప్రభు సహాయం చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసు ప్రభు నామమున స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో వాక్య భాగం జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవారు మిమ్మల్ని నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మిమ్మల్ని మాట్లాడించేది మీరు, మాలో ఆత్మను బట్టి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వాళ్ళు వాక్యం మీద నా మటుకు నేను నిష్ప్రయోజకమైన వాళ్ళని అనుకుంటూ, నీ మీద ఆధారపడుతూ, నీ నడుపుని కోరుకుంటూ సమస్త విధమైన కృపను మేము పొందలేకపోవడానికి కారణం మాకు మీరు బయలుపరిచి మహిమ పొందమని, మాతో మాట్లాడమని, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధమైన మీ పాదం నుంచి అందుకొస్తున్న మీరు కనికరించండి. మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసు ప్రభు నామమునే జరిగిన స్థానంలో కదా, దయచేసి రాత్రికాల సమయంలో మాకు ఏ వాక్యం అవసరమో పరలోకం నుండి నీ వారి గురించి మహిమ పొందమని, పరలోకపు లేఖన భాగాలు మాకు బయలుపరచమని, నువ్వేది ఉద్దేశిస్తున్నావు అది మాకు బయలుపరచమని. దేవా, ఈ రాత్రికాల సమయంలో మేము సిద్ధపడడం కొరకై ఏ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారో ఆ సిద్ధపడే వాక్యాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందమని, సమృద్ధైన ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని, మీ దగ్గరకు వచ్చాం. మేము ఎలా బలపరచబడాలో కూడా మీరు బయలుపరచమని, మాకు మాట్లాడమని ప్రభు వచ్చే వారిని బట్టి వందనాలు. అవసరంతో విడి తీసుకురండి. మధ్య మాకు సగం నడిపించి వాక్యం అంతా కూడా మీ ఆత్మలో నడిపించి నీకు మహిమాశక్తులు సిగ్గు నీ నామ కొరకై వాడుకోమని, మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తునామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చివరిలో
దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరణ చేయగలడు. ఆయన మన పైన సమస్త విధమైన కృపను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎందుకని పొందలేకపోతున్నాం? చాలాసార్లు విశ్వాస జీవితంలో దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకున్నాడో దాన్ని మనం పొందలేకపోతున్నాం. దేవుడు ఇవ్వాలనుకున్నది కాకుండా దేవుడికి ఇష్టం లేని దాన్ని మనం పొందేవాళ్ళు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎంత ప్రార్థించిన, ఎంత విశ్వాస జీవితంలో మనం ముందుకు వచ్చి ప్రభుని కనపరిచిన, ప్రభు మటుకి మనల్ని బట్టి అయితే కనపరచబట్టడానికి ఇష్టపడతాం. కారణం ఏంటంటే ఆయన మనకు ఎంత ఇవ్వాలనుకున్నాడో దాన్ని మనం పొందలేకపోతున్నాం. ఆయన చేసే గొప్ప కార్యాలు ఏంటి అంటే, మానవుడు అసలు ఎందుకు పొందలేకపోతున్నాడు ఆ సమృద్ధి అయిన కృపనంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటిగా చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. 2 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ప్రభు యొక్క మాటలలో సమస్త విధములైన దేవుని కృపను మానవుడు పొందలేకపోవడానికి, అంటే దేవుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో సమృద్ధిగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ సమృద్ధి అయినటువంటి విధానాన్ని మనుషులు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ రాయబడిన సమృద్ధిగా అంటే దేవుడు సమస్త విధంగా కృపను ఇవ్వాలనుకుంటున్నాడు కొదువు లేకుండా. కానీ మానవుడు ఆ పొందలేకపోవడం గల మొదటి కారణం ఏంటంటే, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా ఏం చేస్తాడు? పంట కోయును. సో దేవుడు మనకి సమృద్ధిని ఇవ్వాలనే, సమస్త విధమైన కృప ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నాడంటే ఏ సమృద్ధిగా విత్తట్లేదట. అది వాక్యం కానీ, సువార్త కానీ, విశ్వాస జీవితం కానీ, ప్రార్థన జీవితం కానీ, ప్రభుని ఆరాధించే విషయంలో కానీ సమృద్ధిగా అంటే దేవుడు ఎంత ఇవ్వాలని ఇష్టపడుతున్నాడో మనం దేవునికి ఇవ్వాల్సినంత దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉంటారు. ఇక్కడ ఏమనుందంటే సమృద్ధిగా విత్తాలి. విత్తేదంతా కూడా అంటే మనం చేలోకి వెళ్తాం, విత్తనాలు తీసుకుంటాం. విత్తనాలు తీసుకుని గోధుమలు కానీ లేదంటే ఇంకా వరి విత్తనాలు కానీ తీసుకుని ఒడ్లు తీసుకుని ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మనం కొన్ని చేను సాగు చేసిన తర్వాత మనం వాటిని నార్మల్ కోసం అని చెప్పి, ఆకు కోసం అని చెప్పి కొంత ఏం చేస్తామంటే వడ్లేస్తాం. వడ్లేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే దాన్ని తీసేస్తాం, మళ్ళీ చేను మొత్తం కూడా చక్కగా నాటిస్తాం. అదేంటి? సమృద్ధిగా విత్తడము, సమృద్ధిగా పంట కోసే టైంకి అవసరమైన రీతిలో కోసుకునేవాడు. అంతేగాని ఈ యొక్క గడ్డి కానీ లేదంటే ఆ యొక్క విత్తనాలు కానీ కొద్దిగా విత్తి చేను మొత్తం వేయకుండా అక్కడక్కడ కొద్ది విత్తడానికి ఏముంది? చేను మొత్తం సమృద్ధి కాల అంటే అర్థమేంటి? కొంచెంగా విత్తువాడు కొంచెంగానే పొందుతాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పొందుతాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి అంటే కొంచెం మాత్రమే విత్తుకుంటారు. అంటే కొంచెం విశ్వాస జీవితం, కొద్దిగా మాత్రమే ప్రార్థన జీవితం, కొంత మాత్రమే ప్రభుత్వ సహవాసం, ఇవన్నీ కూడా క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే నేటి దినాల్లో అతి కొద్దిగానే అంటే సమృద్ధిగా లేదు మానవుడు. కాబట్టి కొద్దిగా ఉంది కాబట్టి మనం కూడా పరలోక రాజ్యంలో కొద్దివారుగానే ఉంటాం. బైబిల్ ఏమనుందంటే ఒక మాట పడుతుంది, ఎక్కడో తగ్గించుకున్నవాడు అక్కడ హెచ్చించబడు, అక్కడ హెచ్చించబడి ఇక్కడ తగ్గించబడు. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు బడా నమ్మకమైన దాసుడు అనిపించబడతాడు. అంటే కొద్దిగా ప్రాముఖ్యమైన ఈ కొద్దిగలో కూడా మనం సరైన విధాలు లేనప్పుడు సమృద్ధి అన్నది మనం పొందలేము. మానవుడు కొద్దిగలో నమ్మకం ఉండాలి. మన ప్రార్థన జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ఆరాధన జీవితంలో ఆ కొద్దిగలో మనం నమ్మకంగా లేనప్పుడు సమృద్ధి అయినటువంటి అంటే నిండుగా మనకు కావాల్సినంత సమృద్ధి అయినటువంటి పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలంటే అసంభవం. ఎందుకు? దేవుడు కూడా సమస్త విధమైన అంటే సమస్తం అంటే మొత్తం భూమి మీద అన్ని కలిపి మనకు కృపను చూపించాలనుకుంటుంటే, కనపరచాలనుకున్నప్పుడు తాను ఏది ఇవ్వాలనుకున్నాడు అది మనం పొందలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? సమృద్ధిగా విత్తలేకపోతున్నాం, కొంచెంగా విత్తుతున్నాం. సో చాలామంది సువార్తకర్తలు ఏదైనా వాక్యం చెప్తూ ఉంటారు, ఏదైనా మార్గాలు ఎవరైనా దొరికితే వారికి మన మాట దేవుడు వాక్యం చెప్తారు. ఆ చెప్పే మాటలు కూడా ఏంటంటే ఏదో చెప్పాలి, ఏదో చెప్పాలన్నట్టుగా చెప్తాం, కానీ సమృద్ధి అయినటువంటి విధానం మనలో నుంచి రాదు.
కొంచెం మాటలే ఎవరైనా దొరికారంటే యేసు ప్రభు నమ్మకంటే వెళ్ళిపోవాలి. సాధ్యం అంటే టైం లేకపోతే ఓకే, టైం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఎంతో మన ప్రోత్సాహకరంగా కూర్చోబెట్టి అవసరమైతే నన్ను వాటి చెప్పి తనలో ఉన్న తాను ఎలాంటి వాడు, అసలు ఎక్కడి నుంచి పుట్టాడు, ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, తను ఒక దినం ఎక్కడికి వెళ్ళాలన్నది ఆ వ్యక్తికి మనం తెలియపరచడమే రక్షణ కార్యంలో నడిపించదు. చాలా మంది విశ్వాస జీవితాల్లో ఇలాంటి విత్తే విత్తడంలో తక్కువగా. బైబిల్ ఏముంది? విత్తేవాడు ఎలా విత్తాలి? విత్తేవాడు ఎలా విత్తాలంటే సమృద్ధిగా విత్తాలి. ఇంకొక మాట కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 4వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసేదరు, పిడికడ విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోతువాడు సంతోషగానం చేయొచ్చు మరణ మోసుకోవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బైబిల్ సెలవిస్తున్నమాట, సమృద్ధిగా విత్తాలి. ఎప్పుడైతే మనం కన్నీటితో సమృద్ధిగా విత్తడం అంటే ఒక ఆత్మను రక్షించుకోవడం కానీ, ఒక ఆత్మని దేవునికి తీసుకురావడం కానీ, ఒక ఆత్మ కొరకు భారం కలిగి ఉండటమే సమృద్ధి అయినటువంటి కార్యం. ఇక్కడ ఏమంటాడంటే కన్నీటితో సమృద్ధిని నింపాలంట. మనం సమృద్ధిగా చేయాలంటే, పరిపూర్ణంగా చేయబడాలంటే మామూలు కావదంట. ఎలా అవుతుంది? కన్నీటి జీవితం ద్వారానే సమృద్ధి చేయబడుతుంది. కన్నీటి జీవితం లేనప్పుడు సమృద్ధిగా రాదు. ఇక్కడ ఏమైంది? కొన్ని విత్తనాలు పెట్టుకుని ఎత్తుకెళ్ళి సమృద్ధిగా విసిరాడు, కానీ వచ్చేటప్పుడు సంతోషంగా పరమ కోసుకొస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో దేవుడి సమస్త విధమైన కృపను పొందాలంటే కన్నీటి ప్రార్థనతో ఆత్మల భారం కలిగి ఉంటేనే ఆ వ్యక్తి యొక్క జీవితము దేవుడు ఏది వాళ్ళకున్నాడు అదే ఇవ్వగలరు. కన్నీటి ప్రార్థనతో ఆత్మల భారం లేనప్పుడు దేవుడు మనం సంతోషంగా విత్తలేకపోతున్నాం, సమృద్ధి కంటే ఇష్టపూర్వకంగా ఏది విత్తలేకపోతున్నాం కాబట్టి, ఇష్టపూర్వకంగా ఎవరిని దేవుడికి నడిపించలేకపోతున్నాం కాబట్టి దేవుని యొక్క సమస్త విధమైన కృపను మనం పొందలేకపోతాం. ఇది మొదటి మాట. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే దేవుని సమృద్ధి అయినటువంటి కృపను మనం పొందాలంటే మనం కన్నీటితో సమృద్ధిగా మనం విత్తేవారు కూడా, లేకపోతే అంటే ఆత్మల గురించి కానీ, వాక్యం కానీ, పరిచర్య కానీ ఏదైనా సరే సమృద్ధిగా మనం విత్తనప్పుడు, కన్నీటి జీవితం లేనప్పుడు మనం సమృద్ధిని పొందలేము. ఎందుకు? మనం కొంచెమే విత్తుతున్నాం, ఇక్కడ కొంచెంగానే పొందుతాం. మనం కొంచెం విత్తి సమృద్ధి కావాలంటే ఎలా? అలా కాదు. మనం ఎంత విత్తేమో అంతే. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఏది విత్తుతావో అదే వాస్తవం. నువ్వు ఏదైతే విత్తనాలు విత్తుతున్నావో దాన్నే పోయగలుగుతావు. అంతేగాని నువ్వు కొంచెం విత్తితే కొంచెమే పోయగలుగుతావు, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పోయగలుగుతావు. సో ఇక్కడ ఏంటంటే సమృద్ధిగా పంటను కోసేవాడు ఎలా ఉంటాడంటే కన్నీటి ప్రార్థన జీవితం. ఇలాంటి కన్నీటి ప్రార్థన జీవితం మనకు అవసరం. అది ప్రభువుని అడగ, ప్రభువా కన్నీటి ప్రార్థన జీవితంతో సమృద్ధిగా నీ సన్నిధిలో ప్రార్థించే జీవితం నాకు ఎందుకు? అలా సమృద్ధిగా కన్నీటితో ప్రార్థిస్తే సమస్త విధమైన కృపను నీ ద్వారా నేను పొందగలుగుతా. నువ్వు నాకు ఏది ఇవ్వాలనుకుంటావో దాన్ని పొందగలుగుతా. సో దాన్ని పొందేటటువంటి కృపను నాకు ఏమైనా మన ప్రభువుని అడగదు. రెండో విషయం చూడాలి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 2 కొరింథీయులు 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతం కాకయు ప్రతి వాడును. కాబట్టి ఇక్కడ రెండోదిగా చూసినట్టయితే సనుగు కొనకయు బలవంతంగా కాక, అంటే ఎవరు కూడా బలవంతంగా దేవుడి సన్నిధికి రాకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే మందిరానికి వెళ్ళకపోతే సేవకుడు ఏమనుకుంటాడని బలవంతంగా వస్తారు. ఇది బలవంతం. ఎవరో అంటే బయట ఇంటి దగ్గర నువ్వు పద మందిరానికి రా అని చెప్పి బలవంతం చేయడం వేరు. కొంతమంది యొక్క జీవితాలు మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే వారిలో వాళ్ళు బలవంతం చేసుకుంటారు. ఈరోజు సేవకుడు ఉన్నాడు, మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది, ఎందుకు రాలేదని ప్రశ్నిస్తాడు, మందిరానికి వెళ్ళకపోతే ఎన్నో అవమానాలు వస్తాయో అని వచ్చేవాళ్ళు. ఇదేంటంటే సేవకుడు ఇండైరెక్ట్గా బలవంతం చేస్తున్నట్టే. ఇండైరెక్ట్గా సేవకుడు బలవంతం చేస్తున్నట్టే. అంటే అర్థమేంటి? ఇక్కడ మందిరానికి వచ్చేవాడు బలవంతం మీద రాకూడదు. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన కార్యం చేయగలవాడని, ప్రత్యుత్తరం దయచేయగలవాడని, కార్యం చేయగలవాడని నమ్మి రావాలి దగ్గరికి. ఎప్పుడైతే ఒక సేవకుడు కొరకు కాకుండా ఒక
సంఘబద్ధ కొరపాకుండా తోటి విశ్వాస కొరకాకుండా ఎప్పుడైతే మనంతటి మన ప్రభు సరిగ్గా ఆత్మీయంగా బలపడాలని ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని నాతో మాట్లాడాలి, దేవుని ఉద్దేశాన్ని దినాన్ని తెలుసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నన్ను ఎలా సమృద్ధిగా ఉంచబోతున్నాడు, ఆ ప్రభు యొక్క మాట నేను తెలుసుకోవాలని క్రీస్తు చేత బలవంతం చేయబడి వచ్చిన వాడే. మనం సేవకులు కానీ సంఘబద్ధులు కానీ కోటి వారు బలవంతం చేస్తే వస్తే కాదు. కొంతమంది అలాగే ఉంటారు. ఏమనుకుంటారు? కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరో ఒకరు అడుగుతారు, ఏంటంటే వాళ్ళ మందిరానికి రావాలి, తప్ప ఇప్పుడు రాకపోతే ఇంట్లో ఖాళీ కూర్చున్నా రాకపోతే ఏంటంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఉంది. అంటే వేరే వ్యక్తి ద్వారా బలవంతం చేయబడి అసలు మందిరానికి రావడానికి వేరే వ్యక్తి ద్వారా బలవంతం చేయబడి అసలు మనంతటికి మనం ఇష్టపూర్వకంగా ప్రభు కావాలి, నాకు సేవకుడు కాదు, విశ్వాసి కాదు, సంఘపెద్ద కాదు, నాకు కావాల్సిన ప్రభు. నేను ఆనందించబోయేది, నేను గణపరిచేది, నేను మహిమపరిచేది, నేను ప్రార్థించేది, నా మొర విజ్ఞాపన తెలియపరిచేది ఏ సేవకుడికో సంఘస్థుడికో కాదు, జీవం గల దేవుడికి నేను బయలుపరుస్తున్నాను. కాబట్టి నా మొర వినేది దేవుడు, నేను ఆయన దగ్గరికే వెళ్ళాలని ఇష్టపూర్వకంగా దేవుడి దగ్గరికి వచ్చిన వారే ధన్యుడు. బలవంతం లేదు. పౌలు అంటాడు, బలవంతం కాక సనుగులు కొనుగోలు ఉండకూడదు. అందులో మెదడుకి వచ్చేటప్పుడు సనుగుతారు, ఈరోజు ఎలా పోతే ఏంది, ఇంటికాడ ఉంటేనే వచ్చింది. అనంతరం మనం సనుకుంటాం, ఎందుకు వచ్చేది ఎక్కడికి, ఎందుకు కూర్చున్నాను ఈరోజు, అనవసరంగా వచ్చినట్టున్నానే, ఎవరు లేరే అన్న ఫీలింగ్ వస్తాం. ఇదంతా కూడా ఏంటంటే సనుగులు కొనుగోలు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఎన్నో మేలు చేశారు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు. కానీ మధ్యలోకి వచ్చేసరికి మోషే మీద, అలాగే మోషేని పంపినటువంటి దేవుని మీద సనుగులు కొనుగోలు వచ్చింది. సో సనుగులు కొనుగోలు రావడం ద్వారా ఏమైపోతూ వచ్చింది, మధ్యలోనే రాలిపోతూ వచ్చింది. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, యాత్రా జీవితంలో మనుషుల ద్వారా బలవంతం కాకూడదు, దేవుని ద్వారానే బలవంతించేవాడు. అందుకే పౌలు చాలా చోట్ల అంటాడు, క్రీస్తు యొక్క శక్తి మమ్మల్ని బలవంతం చేస్తున్నది. యేసు క్రీస్తు ప్రభు కృప కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన వాత్సల్యం కానీ బలవంతం చేస్తుందంట పౌలు. ఎందుకు? పరిచర్య చేయటం. అంటే క్రీస్తు ద్వారా బలవంతం చేయబడుతున్నాడు, ఒక మనుషుల ద్వారా బలవంతం చేయబడ్డాడు. రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టాల్సింది ఏంటంటే, ప్రభా నేను మనుషుల ద్వారా బలవంతం చేయబడితే, ఇక్కడ ఏమనుంది, మీరు బలవంతముగా కాక, అంటే బలవంతంగా ఎవరు దేవుడి దగ్గర రావాల్సిందా, ఇష్టపూర్వకంగా రావాలి. సో దేవ ఈ రాత్రికాల సమయంలో నేను ఎవరినైనా బట్టి బలవంతంగా వచ్చానా, లేదా నీ ఇష్టపూర్వకంగా నీ బలవంతం మీద నేను వచ్చాను? నా ఇష్టపూర్వకంగా వచ్చానా, నీ బలవంతం నా ఇష్టపూర్వకం రెండు కలిసి వచ్చానా? ఒక మనుషుడి మీద ఇష్టపూర్వకంగా మనం వచ్చామని ప్రభువుని అడగాలి. ఎందుకంటే మనం బలవంతంగా వస్తే దేవుని సమస్త విధములైనటువంటి కృపని మనం పొందలేము. దేవుడు మనకు సమస్త విధమైన కృపను ఇవ్వాలంటే బలవంతంగా వస్తే రాదు. బాధతో బలవంతంగా ఏదో వెళ్ళాలి, ఎవరో మనం తోసేసినట్టుగా వస్తే కుదరదు. మనం మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, ప్రభువా ఇదిగో నీ ద్వారా నేను బలవంతం చేయబడించాను. అంటే నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావు, అదేంటో నేను ఇంటికాడ ఉంటే దాన్ని మర్చిపోతా, దాన్ని తెలియదు నాకు అసలు చెప్పేవారు. కాబట్టి నేను ఇంటికాడ అనుకోకుండా నన్ను బలవంతం చేసి నన్ను నడిపించే ఇక్కడికి నీ ఉద్దేశం ఏంటి ప్రభు అని ప్రభుని అడగాలి. అంటే మనుషుల ద్వారా కాక, ఇంకొక మాట సనుగులు కొనుగోలు ఉండకూడదు. దేవుడు సనుగులు కొనుగోలు లేకుండా, బలవంతం కాకుండా ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో ఇప్పుడు దేవుడు తన సమస్త విధములైనటువంటి కృపని మన పనిలో బయలుపరచడానికి, మన పట్ల కనపరచడానికి వెనక. ఇప్పుడు నేటి దినాల్లో మనం దేవుని కృపను పొందలేక, అసలు మనమే వెనకాడుతున్నాం. దేవుని కృపను పొందలేక, దేవుడు చేస్తాడో లేదో, వస్తాడో లేదో, ఇస్తాడో లేదో, అడిగింది చేస్తాడో లేదని చెప్పి మనమే వెనకం చేస్తున్నాం. సో మనం ఎప్పుడైతే వెనకం చేస్తున్నామో దేవుని కార్యాలు ఆగిపోతున్నాయి. మనం ఒక అడుగు ముంగడికేస్తే దేవుడు 100 అడుగులు ముందుకు చేపిస్తాడు. కాబట్టి ఈ విశ్వాస జీవితంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, రెండోదిగా సరుకులు కొనుగోలు లేకుండా, బలవంతం కాకుండా ఇష్టపూర్వకంగా ప్రభు దగ్గర అలా మనం వచ్చి మొరపెడితే ఆయన ఏదైతే సమృద్ధిగా మనకు ఇవ్వాలనుకున్నాడో, ఆయన ఇవ్వాలనుకున్నదంతా మనకు
ఇచ్చేస్తాడు. ఎప్పుడు మనం మనుషుల ద్వారా బలవంతంగా వస్తే దేవుడు ఇవ్వాల్సిన ఇవ్వడు. దేవుని ద్వారా బలవంతంగా వస్తే దేవుడు ఏమి ఇవ్వాలని ఇస్తాడు. సో రెండోదిగా సమస్త విధమైనటువంటి దేవుని యొక్క కృపను మనం పొందాలంటే మనుషుడి ద్వారా బలవంతం చేయకోకుండా దేవుని ద్వారా మనం రావాలి. అలా వచ్చినట్టు మనం సిద్ధపడాలి. మూడవదిగా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం, క్షమించండి 3వ వచనం, 2 కొరింథీ 9వ అధ్యాయం 3వ వచనం. మీ ఆసక్తిని చూసి అయితే మిమ్మల్ని కూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా నుండుటకై ఈ సహోదరులను అంగీకరించాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండటకై ఈ సహోదరులను. సో మనం సిద్ధముగా ఉండటానికి కొరకే సహోదరులు దేవుడు పంపాడు. మనం దేన్ని సిద్ధంగా ఉంచుకోవాలి? బైబిల్ ఏమంటుందంటే మనం దేన్ని సిద్ధముగా ఉంచుకోవాలంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం సిద్ధముగా ఉంచుకోవాల్సింది ఏంటంటే 2వ వచనం రాయబడుతుంది, మీ మనసు సిద్ధమై ఉన్న దాన్ని నేను ఎదుర్కొన్నాను. సో ఇక్కడ మనం చూస్తున్న 3వ మాట ఏంటంటే సమస్త విధమైన దేవుని కృపను మనం పొందాలంటే మన మనస్సు ఎప్పటికప్పుడు సిద్ధమై ఉండాలి. ఏం సిద్ధంగా ఉండాలి? మనస్సు. మన మనస్సు దేవునిలో సిద్ధంగా లేకపోతే మనం దేవుని కృపని సమృద్ధిగా పొందలేము. మాట ఏంటంటే ఇది ఒక వివాహ విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలామంది వివాహాలు చేసుకునేటప్పుడు అబ్బాయిలు వెళ్ళి పెళ్లి సంబంధాలు చూస్తారు. అమ్మాయిలకి ఒకసారి నచ్చకపోయినా తల్లిదండ్రులు ఓకే అనుకుంటారు. ఓకే అనుకుని వాళ్ళు ఎంగేజ్మెంట్ నిశ్చితార్థమో ఏదో ప్రధానం చేసుకున్న తర్వాత బహుశా అబ్బాయికి ఇష్టం లేకపోయినా అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెద్దోళ్ళకి ఇష్టమైపోయి ఎంగేజ్మెంట్ జరిగిపోయిన తర్వాత ఇక వీళ్ళకి ఎలా ఉంటుందంటే సరైన విధానంలో సిద్ధం లేదు, సరైన విధానంలో సిద్ధపాటు లేదు. వారి మనసులోనేమో ఇంకేదో కోరుకుంటుంది. ఇంకా గొప్పగా ఉండేవాళ్ళు, ఇంకా మంచిగా, ఇంకా అందంగా ఉండేవాళ్ళు, ఇంకోటి చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల కొరకు సిద్ధపడుతున్నారు. మ్యారేజ్కి వాళ్ళు తల్లిదండ్రుల కొరకు సిద్ధపడుతున్నారు, ఇష్టపడుతున్న వాళ్ళు సిద్ధపడుతున్నారు. అంటే ఎట్లా ఉందంటే సగమేమో వాళ్ళకి ఇష్టం ఉంది, అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ, సగమేమో వారి జీవితాలు వారు పరీక్షించుకుంటే ఇష్టం లేదు. అయినా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను బట్టి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటారు. అంటే అర్థం ఏంటంటే పూర్తిగా సిద్ధపడలేదు, సగమేమో వాళ్ళకి ఇష్టం లేదు, సగం ఇష్టం లేదు. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో చాలా మంది ఎలా ఉంటారంటే సమృద్ధి అయిన ఇష్టపూర్వకంగా మనసును సిద్ధపరచుకోవాలి. మనసులోనేమో వద్దనిపించింది, బయటికేమో సిద్ధపడుతున్నట్టు అనిపించింది. లోపల ఉన్నవాడు వద్దంటాడు, లోపల ఉన్నవాడేమో ధర్మ విరోధి. లోపల ఉన్నవాడు ఎవరంటే క్రీస్తు విరోధి, అబద్ధం క్రీస్తు. వాడు లోపల నుండి ఏం చేస్తాడంటే మన మనస్సు పూర్తిగా సిద్ధపడకుండా ఆపేస్తాడు. కానీ బయటికి ఎలా ఉంటాడంటే బయటికి శరీరాన్ని ఏం చేస్తాడు, సిద్ధపడుతున్నట్టుగా చూపిస్తాడు. అందరూ అంటే సిద్ధపడుతున్నట్టుగా చూపించడం అన్నది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సాతానుడు మనల్ని ఒక అంధకారంలో పెట్టి వేషధారంగా చేసేస్తున్నాడు. తద్వారా ఏంటంటే మన మనస్సు సిద్ధపడుతుందా, బయటికి మేము సిద్ధపడుతున్నాము. ఎవరైనా అడిగినప్పుడు మేము వ్యతిరేకం చేయడం, ఎవరైనా అడిగితే వాళ్ళు పాల్గొంటున్నామంట, ఎవరైనా అడిగితే ప్రభు సన్నిధిలో మేము జీవిస్తున్నామంట, ఇంకెవరైనా అడిగితే మేము ప్రభువులోనే ఆత్మీయంగా ఎదుగుతున్నాం, మేము పరిశుద్ధం అంట. కానీ వాస్తవానికి అది నోటి నాలుగు మీద వచ్చేది. అందుకే చాలా మంది అంటారు నరవలేని నాలుక ఏదైనా మాట్లాడేస్తుంది. అది నోట్లో నుంచి వస్తుంది కాబట్టే అది వాస్తవం కాదు.
వాస్తవం ఏంటి? లోపల ఉండదు. సో ఆ లోపల ఉన్నవాడు ఏంటంటే సరైన విధానంలో మనసుని సిద్ధపడుకోకుండా అడ్డుగిస్తాడు. మనసు సమృద్ధిగా సిద్ధపడేవాడు. ఇక్కడ ఏమన్నదంటే 2వ వచనంలో మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. పౌలు ఆడుకుంటున్నాడు కొరింథీయులకు ఉన్నవాళ్ళు, అయ్యా మీ మనసు అయితే మీ మటుకు మీ మనసు సిద్ధంగా ఉంది అంటే వాళ్ళ మనసు సిద్ధంగా ఉందంటే పక్కన ఉన్న వాళ్ళ మనసు అర్థం ఏంటి? వాళ్ళు సిద్ధపడలేదన్నమాట. వాళ్ళ మనసులో వాళ్ళకు ఉన్నటువంటి మనస్సాక్షిలో ప్రభువుకి తక్కువ, లోకానికి ఎక్కువ ఇస్తున్నారు. సో ఎప్పుడైతే మనం ప్రభువుకి ఎక్కువ స్థానం ఇవ్వకుండా లోకానికి ఎప్పుడైతే ఎక్కువ స్థానం ఇస్తామో సగం మనసు దేవుడికి సగం లోకానికి ఉంటుంది. సగం లోకము సగం దేవుడికి ఉన్నప్పుడు మన మనసు పూర్తిగా సిద్ధపడదు. సో మనసు ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్ తన మనసును అదుపులో పెట్టుకోలేనివాడు, తన ఆలోచన అదుపులో పెట్టుకోలేనివాడు ప్రాకారంలో పట్టుకున్నటువంటి. అంటే అర్థం ఏంటంటే మన మనసు పూర్తిగా దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ ద్వారా నింపబడి బలపరచబడి సిద్ధపడినప్పుడు ఇక అది ఎలా ఉంటుందంటే సాతానుడి ఇష్టం. ఇలా వస్తాడు అలా వెళ్తూ ఉంటాడు, ఇలా వస్తాడు అలా వెళ్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎన్ని దేవుని మాట్లాడినా, అప్పుడు ఎన్ని దేవుని వాక్యాలన్నా, అప్పుడు ఎన్ని దేవుని సమృద్ధి అనే శ్రేష్టమైన మర్మంతో కూడిన మాట్లాడినా హృదయం లోపలికైతే రానివ్వలేదు. బయటే ఉండేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఏ వాక్యం చెప్పాడు వాళ్ళు, చాలా బాగా చెప్పాడు సేవకుడు వాక్యం, చాలా గొప్పగా చెప్పాడు అంటాడు. ఇదేంటంటే బయట ఉండేది, లోపట నిజమైనటువంటి విశ్వాస జీవితం కలిగిన వాడు ఏదైతే ఈ దినాల ప్రభు నన్ను సరి చేసుకోవడానికి చాలా మాట్లాడాడు అని బయటికి చెప్పుకోడు, తనలో తానే సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనస్సుని సిద్ధపరచుకునేవాడు అలా ఉంటాడు. ఏం చేస్తాడు? బయటికి చెప్పుకోడు. అందుకే అంటారు అరిసేపు ఒక కరవదు, కరిసేపు ఒక కరవదు. ఇది గడిచింది కాబట్టి ఇది అరవదు, నల్లగా వచ్చిన పట్టుకునేది. అరిసేది కరవదు, దాన్ని చూసేది భయపడి వెళ్ళిపోతాం. చూడండి, ఎప్పుడైనా కుక్క కరవల కుక్క దగ్గరికి వెళ్తారు, అదే ఆవల కుక్క దగ్గరికి వెళ్తారు. ఎందుకు? ఇదేం చేతి లేకపోతే లేదంట, అదే గవకని పట్టుకుని. అరిసే కుక్క దగ్గర ఎవరు ఎందుకంటే కొరకదు, కరవదు, అరుపుతూ ఉండేది. అంటే దాని అరుపులు పెట్టి భయపడింది. చాలా మంది యొక్క జీవితాలు అలాగే ఉంటాయి. బయటకైతే మనం చెప్పుకుంటాం, అరుస్తారు, కానీ లోపల సిద్ధపడలేదు. మనం ఎలాంటి వారిని అంటే ఒక రకంగా చెప్పాలంటే తప్పుగా అర్థం చేసుకో, మనం మౌనంగా ఉండి కరిచేవారు, బాగోమని బయటికి చెప్పుకునేవాళ్ళం కాదు. బయటకు అనేవారు ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో సిద్ధపడలేదు. మనసుని సిద్ధపరచుకునేవాడు లోపలే వాక్యాన్ని పెట్టుకుంటాడు, బయటకు ఆ మాట రావడానికి ఇష్టపడ్డాడు. ఏదైతే వాక్యం ఉన్నాడో అది ఎక్కడ విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. దాన్ని లోపల దాచుకోవడానికి ఎంత సమృద్ధిగా దాచుకోవాలో వచ్చే ప్రతి మాట దాచుకుంటాడు. తన మనసును సిద్ధపరచుకునేవాడు అలా ఉంటాడు, లోపల తీసుకొచ్చుకుని దాచుకుంటాడు. దాచుకోవడం అంటే అర్థమైంది. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఏదైనా సరే సిమెంట్ బస్తాలంటే రైస్ బ్యాగ్ ఉంది, ఒక రైస్ బ్యాగ్ ఇంట్లో ఉంది, ఇంకా 4-3 తెచ్చుకుంటాం, అవసరం లేదు ఎవరో ఇస్తారు, తెచ్చుకుంటాం. తెచ్చిన ఏం చేస్తాం? బయట పెట్టేసేస్తామా? ఏం చేస్తాం? ఇంట్లో దాచుకుంటాం, ఒకదాని మీద పెట్టుకుంటాం. అదే రీతిలో మనస్సును సిద్ధపరచుకునేవాడు ఎలా ఉంటాడంటే వచ్చే వాక్యాలు ఒకదానికొట్టు లోపల పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు? ఇది ఎంత పేర్చినా ఆగదు. ఈ స్లాబ్ ఉంది, కొన్ని బస్తాలు, ఒక 10 బస్తాలు వాళ్ళకి హైట్ వేస్తే ఆగిపోయింది, ఇక పైకి వెళ్ళవు, వేయడానికి కష్టం. కానీ మన మనసు ఏంటంటే ఎంతైనా నింపుకోవచ్చు. మనం ఎంత నింపుకుంటామో మన మనసు అంత హైట్ ఎక్కుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో వాక్యము మనసు లోపల ఎంత నింపుకుంటామో అంతగా మనసు సిద్ధపడి, మనం ఎంత తక్కువగా నింపుకుంటామో అంత తక్కువగా సిద్ధపడుతుందని. సో దేవుని సమస్త విధమైన కృపను మనం పొందాలంటే మూడోదిగా మన మనసుని దేవుని వాక్యం ద్వారా సమృద్ధిగా సిద్ధపరచుకోవాలి. అలా ఉంటేనే దేవుని సమస్త విధమైన కృపను మనం పొందగలుగుతాం. ఇక 4వదిగా దేవుని సమస్త విధమైన కృపను మనం పొందాలంటే 4వ మాట చూడాలండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. 9:13 క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులై
విధేయులందరి చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యంగా ధర్మం చేసినందు చేత ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుస్తున్నారు. చాలు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2:9 ప్రకారం ఇక్కడ 4వ చూసినట్లయితే చివరిలో రాయబడుతుంది దేవుని మహిమపరుచున్నారు. ఇది ప్రాముఖ్యమైనది. సమస్త విధములైన దేవుని కృపను మనం పొందాలంటే ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. యేసు ప్రభువు అంటాడు, తండ్రి నీవు నన్ను మహిమపరిచింది కాబట్టి నేను నిన్ను మహిమపరుస్తున్నాను. నువ్వు నన్ను ఎలా పంపించావో, ఒకప్పుడు నా మహిమ నీ దగ్గర ఎలా ఉందో అది నేను కనపరుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ అర్థం ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచేవాడు లోక సంబంధమైన వాటి మీద ఆసక్తి కలిగి ఉండడు. దేవుని మహిమపరిచే వ్యక్తి, దేవుని కనపరిచే వ్యక్తి, దేవుని గురించి, దేవుని సన్నిధి గురించి, దేవుని మందిరం గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని ఆలోచన గురించి, అంటే ఏ రీతిలో దేవుని మహిమపరచాలి, మందిరానికి వెళ్ళటం ద్వారా, లేదా మందిరం కార్య పనుల్లోనా, లేదా మందిరం సిద్ధపరిచే విషయంలోనా, లేదంటే వాక్యం వినే విషయంలోనా, లేదంటే దేవుని మన పట్ల చేసే కార్య విషయంలోనా, ఏదో ఒక విషయంలో, ప్రతి విషయం అంటే ఏదో ఒకటి ప్రతిదీ తన జీవితంలో దేవుడు చేసే ప్రతి దాని విషయమై దేవుణ్ణి మహిమపరచడానికి ఆ వ్యక్తి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవుని మహిమపరిచేవాడు ప్రతి విషయంలో మహిమపరుస్తాడు. చూడండి, ఎందుకు? ఏదైనా ప్రయాణంలో బయటికి వెళ్ళి వస్తాడు, ఇలాగా దేవుని మహిమపరుస్తాడు. ప్రభా నా ప్రయాణం కూడా వదలాడు. భోజనం చేసినప్పుడు దేవుని మహిమపరుస్తాడు. ఎందుకు? ప్రభా ఈ దినాన్ని భోజనం ఇచ్చి వదలాడు. ఇంకా ఏదో ఒక విధంగా ఇంకో కోణంలో దేవుడు మనకి దేవుని మహిమపరిచే కోణాలు చాలా ఉంటాయి. మానవుడు ఒక్కడు కాదు. పొద్దున్న లేచి కానీ ఒక డైరీ పెట్టి రాసుకుంటాం రోజు. దేవుడు ఈ దినమంతా ఏం మేలు చేశాడు అన్నది రాసుకుంటే సాయంత్రం వాటన్నిటిని బట్టి దేవుడు కొత్తగా చెల్లిస్తే చాలు. దేవుని మహిమపరచు. చాలామంది దేవుని మహిమపరిచే విషయంలో వెనకాల్చి వేస్తున్న వారు ఉన్నారు. మనుషుని మహిమపరచకూడదు, మనుషుని మహిమపరచకూడదు. ఎవరిని మహిమపరచాలా? దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని మహిమపరుస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం దేవుని సమస్త విధమైన కృపను పొందగలుగుతాం. అంటే దేవుడు ఏది మనకి ఇవ్వాలనుకుంటున్నాడో అది మనం పొందాలంటే ఏం చేయాలా? దేవుని మహిమపరచాలి. యేసు ప్రభువు గురించి చూసినట్టయితే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువు లాజరును నిద్రిస్తున్న లాజరును బయటకు తీసుకొచ్చినప్పుడు అందరూ కొంతమంది దేవుని మహిమపరిచారు. కొంతమంది ఏమో వీడికి దెయ్యం పట్టింది, భూతం పట్టింది, దెయ్యాలని పోతాడు అన్నారు. కానీ చాలా మంది దేవుణ్ణి మహిమపరిచారు. అంటే చనిపోయిన వాడిని దేవుతున్నాడు. అంటే ఎంత అద్భుతం! అంటే తన యొక్క ప్రాక్టికల్ లైఫ్ ద్వారా కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. కానే కాదు, అనేకులు కూడా మహిమపరిచే వారికి సిద్ధపరుస్తున్నాడు. చూడండి ఎంత త్యాగం. యేసు ప్రభు అక్కడ తండ్రిని మహిమపరచని చెప్పాల, వాళ్ళందరికీ వాళ్ళే తండ్రిని మహిమపరుస్తున్నారు. సో ఈ యొక్క యాత్రా జీవితంలో సమస్త విధములైన దేవుని కృపను మనం పొందాలంటే, విస్తరింపజేసి దేవుని కృపను పొందాలంటే దేవుని మహిమపరచాలి. మనం ఎంతవరకు మన జీవితంలో దేవుని మహిమపరుస్తున్నాం? ఈ రాత్రికాల సమయంలో ఏ విషయంలో మనం దేవుని మహిమపరచలేకపోతున్నాం? ఏ విషయం అనేది ఒకటి కాదు, ఎన్ని విషయాల్లో మనం మహిమపరచలేకపోతున్నాము. ఏ విషయం అంటే ఒకటే, ఎన్నో విషయాల్లో దేవుని మహిమపరచలేకపోతున్నాం. కారణం ఏంటి? కారణం ఏంటంటే మనం దేవుడు మన పట్ల దేవుని మహిమపరిస్తే, దేవుడు మన గొప్ప ఇవ్వాలని ఓటకు వస్తుంటే మనం దేవుని మహిమపరచలేకపోతున్నాం. కాబట్టి దేవుడు మనకు దూరంగా ఉండటం. కాబట్టి మన యొక్క జీవితంలో సమస్త విధమైన దేవుని కృపను మనం పొందాలంటే దేవుని మహిమపరచాలి. మన జీవితం, మన దేహాన్ని బట్టి, మన వస్త్రాన్ని బట్టి, మన మాటను బట్టి, మన ఆలోచనను బట్టి, మన వైఖరిని బట్టి, మన నడిచే విధానాన్ని బట్టి, విశ్వాస యాత్ర జీవితాన్ని బట్టి కూడా దేవుని మహిమపరచాలి. అలా మనం మహిమపరచలేకపోతే దేవుడి ఇవ్వాలనుకున్న సమస్త విధమైన కృపను మనం పొందాలి. పరీక్షించుకున్నాం ప్రభు దగ్గర, ప్రభా సమస్త విధమైన నీ కృప నేను ఎందుకు పొందలేకపోతున్నాను? నేను ఎక్కడ నిన్ను మహిమపరచలేకపోతున్నాను? నన్ను నేను మహిమపరచుకుంటున్నాను కానీ నిన్ను మహిమపరచలేకపోతున్నాను.
కాబట్టి సమస్త విధమైన కృప నేను పొందలేకపోతున్నాను ప్రభు, నన్ను క్షమించండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు దగ్గర 5వ విషయాన్ని చూద్దాం. దేవుని సమస్త విధమైన కృపని విస్తరింప చేయగలరు కానీ దాన్ని పొందలేకపోవడానికి 5వ కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం చివరిగా 5వదిగా 7వ వచనం. సనుగు కొనగే బలవంతంగా కాకి ప్రతి వాడిని తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేదు. దేవుడు ఉత్సాహంగా వారిని ప్రేమించును. కాబట్టి చివరిగా 5వదిగా మనం చూస్తున్న చివరి మాట ఏంటంటే సమస్త విధములైన కృపను మనం పొందాలంటే హృదయంలో నిశ్చయించుకోవాలి. హృదయంలో ఒక తీర్మానం కావాలి. చాలాసార్లు మన తీర్మానాలు ఎటువంటి అంటే ఆదివారం ప్రభుత్వాల దగ్గరికి వచ్చినప్పుడు లేదంటే 31st నైట్ ఉంటుంది మన తీర్మానాలు. ఏమని, అయ్యా ఈ సంవత్సరంలో సువార్త చెప్పలేకపోయా కానీ వచ్చే సంవత్సరంలో చెబుతాను. ఈ సంవత్సరం లేదా బల దగ్గరికి వస్తాం ప్రభా, ఈ దినమంతా ఎన్నో విషయాలు తగ్గిపోయే ప్రభా, అబద్ధాల కోసం అడిగి క్షమించు ప్రభా. ఒక తీర్మానం చేసుకుంటాం కదా, తీర్మానంలో మనం నిలబడి మనం ఎలాంటి వారు అంటే దేవుని దగ్గర ఏ తీర్మానం అయితే చేసుకుంటున్నా దాన్ని మర్చిపోతాం. ఒక రకంగా చెప్పాలంటే వాగ్దానం అని చెప్పుకోవచ్చు. దేవుని దగ్గర మనం ఏదైతే వాగ్దానం చేస్తున్నామో దాన్ని తప్పిపోతాం. వాగ్దానం చేసేవారు ఎలా ఉండాలా? నమ్మదగిన వారు ఉండాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఒక వ్యక్తికి మనం వాగ్దానం చేస్తున్నామంటే, ఒక వ్యక్తి మనకు వాగ్దానం చేస్తున్నాడంటే ఎలా ఉండాలి? నమ్మదగిన వారు ఉండాలి. వారిని నమ్మే విధానంలో వారు ఉండాలి. వారిని నమ్మని విధానంలో కాదు, వారిని నమ్మేటటువంటి కోణంలో వ్యక్తి జీవించాలి. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో, తన యొక్క విశ్వాస జీవితంలో ఒక తీర్మానం మన మీద పెట్టుకోవాలంటే మనం పూర్తిగా నమ్మేటటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇక్కడ ఏ మనుషుడు కూడా ఒక మనుషుడు మనం నమ్మేటటువంటి జీవితం మనం జీవించాల్సిన ఒక మనుషుడు కొరకు కాదు, దేవుడు మనం నమ్మేటటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఒక నిర్ణయం అవసరం, ఒక తీర్మానం కావాలి, ఒక వాగ్దానం కావాలి. ప్రభా, నేను నీ సన్నిధిలో ఇలా జీవిస్తాను. ఆయన 37వ తారీఖు వాగ్దానం ఇస్తాడు. ఏమని? నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీకు బహుమానం ఇస్తాను, ఏదో ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఎందుకు? ఆయన మాట తప్పేవాడు కాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. అంటే తాను ఏ తీర్మానం అయితే చేస్తున్నాడో దాన్ని నెరవేరుస్తున్నాడు. మరి మనం ఎలా ఉంటాం? మనము కూడా దేవుని దగ్గర వాగ్దానాలు చేస్తాం. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఉంటాడు. మరి మనం ఎలా ఉంటాం? మనం నమ్మదగిన వారు ఉంటామా? నమ్మదగిన వారు బైబిల్ అంటే మనం ఎలా? ఆయన నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. అంటే మనల్ని నమ్మటానికి కూడా మనం యోగ్యులు కాము. ప్రభు మనం నమ్మటానికి మనం ఏ పాటి వారిని? ప్రభు మన మీద ఒక నమ్మకం పెట్టడానికి మనం ఎంతటి వారిని? ప్రభు మన మీద ఒక తీర్మానం చేయడానికి, ప్రభు మన మీద ఒక నమ్మకం విశ్వాసం కలిగి మన మీద ఒక దృఢ విశ్వాసం కలిగి మన మీద ఉండడానికి మనం ఏ పాటి వారిని? మనం ప్రభు మనకైతే నమ్మకస్తులుగా యథార్థవంతంగా నమ్మదగిన వాడు ఉంటే ఆయన వాగ్దానం చేసి మన పట్ల వాగ్దానం నెరవేర్చడానికి ఏదైతే ఒక మాట ఇచ్చాడో, ఏదైతే ఒక మాట ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన ఆతురతో పడి తొందరపడి ఆయన ఉత్సాహంతో సంతోషంతో ఆయన ఇచ్చిన మాట నేను నెరవేర్చుకోవడానికి ఎంతో ఆనందంతో దృఢనిశ్చయంతో ఆయన వస్తుంటే మనం దేవుడికి ఇచ్చిన మాటలు, మనం దేవుడికి ఇచ్చినటువంటి తీర్మానాన్ని మనమైతే నెరవేర్చలేని స్థితిలో. అందుకే ఆయన నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు అంటే ఒక్క మాటతో, ఒకే ఒక్క సందర్భంతో, ఇంకేం అవసరం లేదు. ఎన్నెన్నో ఆయన గురించి ఆయన నమ్మదగిన వాడు కాడాలని పరీక్షించుకోవాల్సినంత అవసరం లేదు. ఒకే ఒక్క మాట ఆయన నమ్మదగిన వాడు సూచన. అబ్రాహాము చెప్పాడు, నీ సంతానపు వారిని ఖచ్చితంగా నేను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొస్తానన్నాడు. ఏమన్నాడు? వారిని బయటికి తీసుకొస్తానన్నాడు. వాగ్దానం చేశాడు, నేను ఖచ్చితంగా వారిని బయటికి తీసుకొస్తాను. చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా 430 సంవత్సరాల తర్వాత
ఐగుప్తుల బాధలతో, ఇబ్బందులతో, అనారోగ్యంలో, దుష్టస్థితిలో, పాపంలో, బంధకాలు నశించిపోతున్న ఐగుప్తులందరినీ కూడా, ఐగుప్తులున్న ప్రతి వారిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన నమ్మదగిన వాడు. అదొక్కటి చాలా ఆయన నమ్మదగిన వాడు అంటే మనం గుర్తారు కదా. ఈ బైబిల్ మొత్తంలో అవసరం ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే ఒక వాగ్దానం చాలు. అబ్రహాము చేసిన వాగ్దానం, యాకోబు చేసిన వాగ్దానం, ఇస్సాకు చేసిన వాగ్దానం, అటు తర్వాత మోషే దగ్గర నుంచి దేవుడు బయట తీసుకొచ్చాడు. ఎంత ధన్యతో అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడు చూడండి. వాగ్దానం ఎవరికైతే చేశాడో ఆ వ్యక్తి చనిపోయాడు. ఎవరు? అబ్రహాము. బహుశా ఒకవేళ ఇస్సాకు కూడా తెలిసి ఉండొచ్చు, ఇస్సాకు కూడా చనిపోయాడు. యాకోబు తెలిసి ఉండొచ్చు, వీళ్ళు ముగ్గురు ఉండొచ్చు. యాకోబు అప్పుడు లేరు అనుకోండి, యాకోబు కూడా చనిపోయాడు. అయినా దేవుని గురించి తెలిసిన వారందరూ చనిపోయినా ఆయన చేసిన వాగ్దానం గురించి చనిపోవాలి. అది ప్రాముఖ్యత. ఎవరికైనా వాగ్దానం చేసిన వాళ్ళందరూ చనిపోయారు, కానీ ఆయన మనకి చనిపోవాలి. కారణం ఏంటి? బైబిల్ సెలవిస్తున్నమాట. కారణం ఏంటంటే ఆయన సజీవుడు. ఆయన మృతుల్లో ఎతక అవసరంలా, మృతమైన వాళ్ళు ఆయన వెతకాల్సినంత అవసరం లేదు. ఆయన సజీవుడు కాబట్టి సజీవమైన వాగ్దానాలు చేస్తున్నాడు. మనకి సజీవమైన రాళ్లుగా కడుతున్నాడంటే అర్థం ఏంటంటే సజీవమైన వాగ్దానాలు. ఏమంటాడు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అంటే ఆయన ఒక తీర్మానం చేశాడంటే అది నమ్మదగినది. హృదయంలో మనం చేసుకునే తీర్మానం నమ్మదగినది కాకుండా. ఎందుకు? మనం చేసుకునేది ఎవరికంటే దేవుడికి, మనుషులకు కాదు. ఓ దేవుని మీద కొంచెం తీర్మానం చేస్తున్నాడు, మనుషులకు కాదు, దేవునితో మనం తీర్మానం చేస్తున్నాం. చాలా మంది అంటారు, అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మందిరాన్ని మాత్రం నేను విడిచిపెట్టాను. 31st నైట్ అయిపోయిన వాగ్దానం తీసుకుంటారు. మన తీర్మానం అదే. ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని కష్టాలు రాని, ఆదివారం కానీ, వార కార్యక్రమాలు కానీ, సువార్త కానీ, ఏ కూడికలు ఉన్నా నేను మటుకు విడిచిపెట్టను. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి దానికి వస్తానని ఒక తీర్మానం చేసుకుంటాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. సరే, నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడతావు ఎక్కువ అంటాడు. లేదా నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు అంటాడు. లేదా ఇంకో మాట అంటాడు, నువ్వు కింద వాడుకుంటావు, నువ్వు పై వాడుకుంటావు అంటాడు. ఏదో ఒక వాగ్దానం మన తీర్మానం బట్టి దేవుడు ఇస్తాడు. అయితే ఆయన సంవత్సరం ఆరంభంలో ఏ తీర్మానం ఇచ్చాడో సంవత్సరం చివరి వరకు కూడా ఆ తీర్మానం నెరవేరుస్తున్నాడు. మనమైతే సంవత్సరం ఆరంభంలో తీర్మానం వేస్తాం. మొదటి పునాది ఆ రోజే. ప్రపంచంలో ఏ విశ్వాసీ లేనంత గొప్ప విశ్వాసంగా మనం పునాది వేస్తాం. సంవత్సరం చివరికి వచ్చేసరికి మనంత విశ్వాసం కోల్పోయిన వారు మనం. మొదటి తారీఖు 31st నైట్ ఏమో మేమే మంచి పునాది, నేనే మంచి విశ్వాసాన్ని పునాది వేస్తాను. 31st వచ్చేసరికి ఫస్ట్ తారీఖు ఎలా ఉంటుంది, 31st వచ్చేసరికి ఏమో 0. అంటే అర్థమేంటి? మనం నమ్మదగిన వాళ్ళుగా జీవించలేదు. ఇంకెన్ని సంవత్సరాలని మనం నమ్మదగిన వాళ్ళు ఉంటాం? ఇంకెన్ని సంవత్సరాలు మనం నమ్మకాన్ని కోల్పోతున్నాం? ప్రభు మన మీద పెట్టిన నమ్మకం, ప్రభు మన మీద పెట్టినటువంటి దృఢ నిశ్చయత, ప్రభు మన మీద పెట్టినటువంటి ఒక తీర్మానం, మనం ఎందుకు నష్టపోతున్నాం? ఇంకెన్ని సంవత్సరాలైనా నష్టపోతాం? దేవుడు మనపై ఎలాంటి తీర్మానం కలిగి ఉన్నాడు? ఆయన నెరవేరుస్తున్నాడు. మనం ఎందుకు నెరవేర్చకపోతున్నాం? మనం ఆయన దగ్గర తీర్మానం చేస్తున్నాం, ప్రభు ఇలా ఉండాలి, ఇలా ఉంటే అలా ఉండాలని. కానీ దాన్ని నెరవేర్చే విషయంలో అపనమ్మకస్తులుగా, అయోగ్యమైన వారికి ఎందుకు జీవిస్తున్నాం? జవాబు లేదు. ఎందుకు? ఈ లోకయాత్రలో మనం జీవిస్తున్నామంటే దావీదు చెప్పినట్లు లోకలందరూ పోవలసిన మార్గం మీరు పోవచ్చు. అంతే మన జీవితం. అంతేకాదు, మార్గం ఆయన ఏ వాగ్దానం చేస్తున్నాడు దానికి తగినట్టుగా మనం జీవించాలి. ప్రభు నాకు కూడా ఈ సంవత్సరం వాగ్దానం ఏమిచ్చాడు తెలుసా? మీరు ధైర్యంగా ఉండి పని పూనుకునుడి అని, పని పూనుకొని జరిగించుడి అని. చాలాసార్లు నాకు బాధ అనిపించేది, ప్రభా ఏంటి పరిపూర్ణమంటావు, ధైర్యంగా అంటావు, పరిస్థితులే మా ధైర్యాన్ని తీసుకొస్తాయి కదా. ఎలా ప్రభు అంటే నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు? ఒకప్పుడు నువ్వు వాగ్దానం చేసుకున్న 31st రోజు 1st తారీఖు ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేనైతే ధైర్యంగా ఉంటాను ప్రభు. ఈ వాగ్దానం బట్టి బలపరచబడ్డావు.
ఇప్పుడు అధైర్యపడకూడదు. ఏదైతే నువ్వు వాగ్దానం చేసుకున్నావో దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు. అంటే నువ్వు చేసుకున్న తీర్మానంలో దృఢ నిశ్చయం కలిగి ఉండు, ఖచ్చితంగా కార్యాలు జరుగుతుంది. ఇదే వాగ్దానం నాకు 2014లో లభించింది. మందిరం గురించి కట్టే విషయాలు ఇస్తే ఆ సంవత్సరము చివరి లోపాలను మందిరం కట్టేసి చాలా హ్యాపీ అనిపించింది. ఆ సంవత్సరంలో మందిరం కట్టడానికి చాలా కష్టమైపోయింది. మొట్టమొదటిగా మందిరం కడతానంటే మందిరం ఎలా ఆరంభించబడింది? మాకు మట్టితో ఆరంభించబడింది. మట్టి మీద కూర్చొని చాప వేసుకుని ఆరంభించబడింది. అది మట్టితో కట్టబడిన పులిపేట. నేడు దినాన మంచి మంచి టైల్స్తో కట్టబడింది. అంటే అర్థమేంటి? మనం వేసుకున్న తీర్మానం కరెక్ట్గా దేవుడు ఉంటే, మనం 31st కానీ ఏదైనా మనం డైలీ పర్సనల్గా దేవుడు మనకి ఏదైతే మాట్లాడుతున్నాడో, నమ్మదగిన వాడు ప్రతిదినం మనకి ఏదైతే నమ్మదగిన వాగ్దానాలు ఇస్తున్నాడు, ఆ నమ్మదగిన వాగ్దానాన్ని మనం కూడా నమ్మదగిన వారికి పట్టుకుంటే ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి. పట్టుకోకపోతే సో అవన్నీ జరగాలంటే, సమస్త విధములైన దేవుని కృప మన పైన చూపించబడాలంటే, ఐదవదిగా మన హృదయంలో చేసుకున్న తీర్మానం ప్రభుత్వమే. సో మనం ఎలాంటి తీర్మానం కలిగి ఉంటున్నాం దేవుని విషయాలు, దేవుని కార్యాలు? ఏ మనుషుల కొరకు మనం దేవుని మీద రావద్దు. ఇలా మనుషులు మనం కనపరచాలి, మనుషులు మనం మహిమపరచాలి కాదు. మన మందిరానికి వచ్చేది ఎవరి కోసం? దేవుని కోసం, మన కోసం, మనుషుల కోసం కాదు. కాబట్టి మన హృదయం కూడా మనుషుడికి ప్రాధాన్యత ఉండకూడదు. కాబట్టి మన హృదయం అంతా కూడా దేవుని దగ్గర ఉండాలి. మన హృదయంలో దేవుని తీర్మానాలు ఉండాలి. అప్పుడే దేవుడు మన ఎడల చేయాలనుకున్న సమస్త విధమైన కృపను కనపరిచి మన పట్ల ఏం చేయాలనుకున్నా చేస్తాడు. సో దేవుడు సమస్త విధమైన కృపనే మన పైన బయలుపరిచి ఆయన చేయాలనుకున్న కార్యం చేయాలంటే మనుషుడు ఎలా ఉన్నాడు? మొదటిగా సమృద్ధిగా విత్తలేకపోతున్నాడు. అంటే సమృద్ధి అయిన జీవితం లేదు. 2 బలవంతంగా లేదు. బలవంతంగా వస్తున్నాడు. మనుషులు బలవంతాన్ని బట్టి, దేవుని దగ్గర నుంచి మనుషులు బలవంతాలు. 3వదిగా ఇక్కడ రేపడుతున్నాడు మనసు సంపూర్ణంగా సిద్ధపరచుకోవాలి. 4వదిగా చూసినట్టయితే దేవుని మహిమపరచాలి. 5వదిగా మన హృదయం ఏదైతే తీర్మానం నిశ్చయించుకున్నాం దానికి దృఢ నిశ్చయం కలిగి నమ్మకంగా ఏమైనా ఇలా ఈ విషయాలన్నింటిలో తప్పిపోయిన ప్రతి ఒక్కళ్ళు మరలా సరి చేసుకుని వారి జీవితంలో దేవుని కొరకు నమ్మకం ఉంటే తాను సమస్త విధమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. మనం నమ్మకం ఉంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నమ్మకమైన కార్యాలు జరుగుతాయి. మనం నమ్మకంగా ఎన్ని రోజులు ఉన్నామో అన్ని రోజులు ఆ నమ్మకమైన కార్యాలు ఆలస్యం అవుతూనే ఉంటాయి. ఆలస్యం అవుతాయి. అప్పుడేమైంది? దినదినం పొందాల్సిందని కోల్పోతాం. అలా ఉండకూడదు. సమృద్ధి అయిన దేవుని కృప మనం పొందాలంటే మనం ఏం చేయాలి? దినదినము మనం ఏం చేయాలంటే సమృద్ధిగా మనం నమ్మకస్తులుగా నమ్మదగిన వాడు ఉండాలా. ఆయన దినదినము నమ్మదగిన వాడు ఉంటాడు. మనం కూడా నమ్మదగిన వాడు ఉంది. మన హృదయంలో నిశ్చయత కలిగి మనసును సిద్ధపరచుకొని మనుషుల ద్వారా బలవంతం కాకుండా మనసు సిద్ధపడి దేవుని మహిమపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాలా విషయాలు సమృద్ధి అయిన విత్తనం అంటే సమృద్ధి కలిగిన జీవితంతో ఒకళ్ళ మీద బలవంతం కాకుండా చివరిగా మన హృదయంలో దేవుని యొక్క వాక్యాలను నిశ్చయత కలిగి మనం ఉంటే, దేవుడు వాగ్దానం చేస్తున్న దాన్ని నెరవేర్చడం నిశ్చయత కలిగి ఉంటే ఖచ్చితంగా మన పట్ల దేవుడు తన సమస్త విధమైన కృపను కనపరుస్తాడు. ఈ విషయాల్లో మనం తగ్గిపోయిన వాళ్ళు ఉంటే సమస్త విధమైన కృపను పొందకపోగా నష్టపోయి అలాంటి నష్టాన్ని ప్రభు మనకు అనుగ్రహించుకొని ఉన్నట్లు ప్రభు సహాయం చేయగా ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ వందనాలు. ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి వందనాలు. విత్తబడినటువంటి వాక్యాన్ని కట్టుకొనింపు చేయండి. సమస్త విధములైన మీ కృపని, మీ ప్రేమని మేము పొందేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. పొందకపోవటానికి కారణం ఏంటి? సమస్త విధమైన కృపను ఎందుకు పొందలేకపోతున్నామంటే ప్రభావ మీ లేఖన భాగాలు సెలవిస్తుంది. సమృద్ధి అయిన జీవితం లేదు, సమృద్ధి విశ్వాస జీవితం లేదు. మనుషుల ద్వారా బలవంతం చేయబడుతుంది, సనుగులు గొడుగులు ఉంటాయి. కాబట్టి దేవుని సమస్తమైన కృప మేము పొందలేకపోతున్నాం. ఇంకా చూసినట్టయితే తండ్రి మనసు సిద్ధపడతాం. ఏదో లోపట శరీరానుసారమైనది అబద్ధపు క్రీస్తు
ధర్మ విరోధి, లోకానుసారమైన వాడు ఉన్నాడు కానీ క్రీస్తు విరోధి ఉన్నాడు కానీ మాలో క్రీస్తు లేకపోవడం ద్వారా మా మనసులో సరైన విధానం సిద్ధపడలేకపోతున్నాం. ప్రభావం క్షమించాలి. సిద్ధపాటు కలిగిన మనసును మీరు అనుగ్రహించండి. అదే రీతిలో తండ్రి మీరు కనికరించండి. అన్ని విషయాల్లో ఒకటి కాదు, ప్రతి విషయంలో నేను మహిమపరిచే వారికి మేము సిద్ధపరచాలి. నిన్ను మహిమపరచలేకపోతున్నాను బట్టే సమస్త విధమైన కృపలు మేము పొందలేకపోతున్నాం. ప్రభా దయతో నన్ను క్షమించి నిన్ను మహిమపరిచే వారికి సిద్ధపరచాలి. తిరిగి మా ప్రేమ తండ్రి మా జీవితంలో మా హృదయంలో నీ మీద ఏదైతే తీర్మానం చేసుకున్నావు నీ దగ్గర, ఆ తీర్మానం మా హృదయంలో దృఢంగా నిశ్చేతగా ఉండాలి. కానీ మా హృదయాల్లో దృఢమైన నిశ్చేత లేకపోవటాన్ని బట్టి మమ్మల్ని మేము నష్టపరుచుకుంటున్నాం. ప్రభావ ఒక తీర్మానం, నువ్వు నమ్మదగిన వాడు అంటున్నావు, మేమైతే నమ్మదగిన వారు ఉండలేకపోతున్నాం. నీ నమ్మకత్వం, నీ యథార్థత కింద మేము తాళజాలేకపోతున్నాం. ప్రభా దారుణమైన ఉగ్రత రాకమునిపే మా జీవితాలు సరిచేసి మా హృదయాల్లో మేము నమ్మకస్తులుగా నమ్మదగిన వారు మేము కూడా ఉన్నట్లు మీరు ఎలాంటి నమ్మదగిన వారు ఉన్నారు, అలాంటి నమ్మకమైన విధానంలో నమ్మదగిన వారు కాక నన్ను మమ్మల్ని సిద్ధపరచుకోండి. వచ్చిన వారందరినీ దీవించండి, కాని వారిని కూడా దీవించండి, దూర ప్రాంతంలో వారిని దీవించండి, అసమాధానంలో ఉన్న వారిని కూడా సరిచేయమని, సమస్త విధమైన మీ కృప ప్రతి మనుషుడికి అనుగ్రహించమని, బలహీనతలు అనారోగ్యం ఉన్న ప్రతి బిడ్డ దీవించి రేపు పునరుద్ధానం జరిగిన కొరకై సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కొద్దిగా మనం కాపాడటం, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టడం, శక్తిగలమైన రక్షకుడైన యేసు ప్రభువుని కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు ఇక్కడ చేరిన సార్వత్రికమైన సదాకాలం దేవుని కృప మహేశ్వరుడు మనందరికీ తోడే నడిపించిన కాక.